త్రిభాషా విధానంపై డీఎంకే రాజకీయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దబోతోందని, స్టాలిన్ ప్రభుత్వంపై తమిళనాడులో అసహనం పెరుగుతుందన్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే డీఎంకే అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. డీలిమిటేషన్ పై డీఎంకే, కాంగ్రెస్ దివాలా కోరుతనంతో వ్యవహరిస్తున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక వితండవాదం చేస్తూ దక్షిణ భారతానికి అన్యాయం చేయడం కోసమో నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది, మాకు అన్యాయం చేయడం కోసమో రంగం సిద్ధం చేసింది, దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు రెండు ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. ఈ రెండింటి మీద కూడా డిఎంకే వైఖరి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ దివాళకోరుతనంతో వ్యవహరిస్తూ ఉంది. వచ్చే 6 నెలల లోపల తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ పరిపాలన పట్ల, స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల, ఆ కుటుంబం యొక్క నియంత్రితపు ఆలోచన పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము ఈ యొక్క పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు.